లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1960వ సంవత్సరం మార్చి 2వ తేదీన చేసిన ప్రసంగము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయాలలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనము దేవుని వాక్యమును విని మనసులో దాన్ని ఉంచుకొనగలము. అయితే దేవుని ఆత్మ మనకు సహాయము చేయని ఎడల వాక్యం యొక్క అర్థాన్ని మనము గ్రహించలేము. నీవు బైబిల్ చదువుచున్నప్పుడు నీవు ఆత్మలో ఉండవలసి ఉన్నావు. దేవుని ఆత్మ నీతో తప్పక ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం మీద ఆయన తన వెలుగు ప్రకాశింపచేయును. ఇండియాలో చాలామంది దేవుని వాక్యమును వారికి అనుకూలమైన విధంగా మలుచుకుంటారు. వారు ఆత్మీయ మెట్టులోనికి ఎన్నడూ రాలేరు. అలాంటి వారు నాశనమునకు వెళ్ళుచు చాలామంది నశించుటకు కారణంగా ఉంటారు. అయితే దేవుని యొక్క పరిశుద్ధుల సహవాసము మరియు నిజమైన దేవుని సంఘము యొక్క సహవాసము మనకు సహాయపడుతుంది. చాలామంది దేవుని వాక్యాన్ని శరీర మెట్లో చదువుతారు. వారు దేవుని వాగ్దానాలని చదువుతూ వాటిని పొందుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఏమి అడుగుదురో అది మీకు ఇవ్వబడును అని యేసు చెప్పాడు. కాబట్టి వారు లోక సంబంధమైన వాటిని అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు వారు వాటిని పొందుకొని తృప్తి చెందుచు వారు నిజమైన దేవుని పిల్లలము అని తలస్తుంటారు. దేవుని వాక్యం యొక్క లోతుల్లోనికి వెళ్తూ దాని ఆత్మీయ అర్థాన్ని గ్రహించువారు మాత్రమే ఆత్మీయ దీవెనల కొరకు అడుగుతారు. ఒక తల్లి పిల్లల విద్యను గూర్చి చాలా భారం కలిగి ఉండవచ్చు, కానీ అది దేవుని ఆత్మ యొక్క భారము కాకపోవచ్చు. ఒక మనిషి విద్యావంతుడైనప్పటికీ అతడు దుష్టుడైన మనిషిగా ఉండవచ్చు. మోషే తల్లిదండ్రులు వ్యత్యాసమైన తల్లిదండ్రులుగా ఉన్నారు. వారు గొప్పతనాన్ని గూర్చి లేక ఐగుప్తు సింహాసనాన్ని గూర్చి ఎన్నడూ మోషేకి బోధించలేదు. వారు ఒక గొప్ప దేవునికి చెందిన వారమని అతనికి తప్పక బోధించి ఉంటారు. రాజసౌధము ఆ దేవుని కలిగి ఉండలేదు. వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పటికీ బాధించబడినప్పటికీ వారు ఈ గొప్ప దేవునికి చెందినవారు. మన పిల్లలు యవనస్తులుగా ఉన్నప్పుడు వారికి మనం ఏం బోధిస్తామో అది వారితో నిరంతరం ఉంటుంది. లోకమును ఆశించకుండా నిజమైన సమాధానమును వెదకుమని సుందర్ సింగ్ తల్లి ఒక హెచ్చరికను ఆయనలో నాటింది. ఆమె ఒక హైందవురాలై తాను ఎరిగిన శ్రేష్టమైన దానిని తన కుమారునికి బోధించింది. అతని బాల్య దినముల యందే ఆమె మరణించింది, గాని ఆమె అతనికి బోధించినది అతనితో కొనసాగింది. అతడు దేవుణ్ణి వెదుకుట ప్రారంభించాడు. తల్లిదండ్రులు దేవుని వాక్యమును ఆత్మలో గ్రహించినప్పుడు మాత్రమే వారు నిజమైన తల్లిదండ్రులుగా తయారవుతారు. సాతాను దేవుని వాక్యమును తప్పుగా ప్రస్తావించినప్పుడు యేసు ముందుగానే దాన్ని గ్రహించిన వాడై వాక్యం యొక్క నిజమైన అర్థాన్ని ఆత్మలో ఎరిగి ఉన్నాడు. లేఖనములలోని వచనముల పరస్పర సంబంధముల అర్థాన్ని మనము మన జీవితాలకు అన్వయించుకోవాలి. ఆత్మ బోధించినట్లుగా మనము దాన్ని సరిగా అవగాహన చేసుకునవలసి ఉన్నాము. నీ పొరుగువాన్ని ప్రేమించు అని బైబిల్ చెప్తున్నది. నీవు అతన్ని ఎట్లు ప్రేమించగలవు? ఆత్మ మనకు బోధించిన విధంగా ప్రేమించాలి. ఒకసారి ఒక పేద విద్యార్థికి నేను ఆర్థిక సహాయం చేశాను. నేను చేయనది ఒక మంచి విషయమని తలంచి నేను దేవుని చిత్తాన్ని అడగలేదు. ఆ పిల్లోడు డబ్బు తీసుకుని ఒక మోసగానిగా తయారయ్యాడు. మన కనికరము తప్పక క్రీస్తు మనసు ప్రకారంగా ఉండాలి. అందుచేత మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ఉండాలి అని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చదువుచున్నాము. ఆయన చిత్తమును గూర్చిన అవగాహనలో జ్ఞానములో మనము అభివృద్ధి చెందవలసి ఉన్నాము. మనము ప్రతిదినము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని గూర్చిన జ్ఞానాన్ని పొందుకుంటాము. లేఖనాల్లోని ఒక భాగము మరి ఒక భాగంపై వెలుగు ప్రకాశింపచేయును. ఒక వచనము ప్రధానంగా తీసుకుని దానిని అనుసరించి నీ సొంత వ్యాఖ్యానాన్ని ఇవ్వద్దు. గద్దింపబోటకు ఇష్టము గలవానిగా ఉండుము. ఆ విధమైన జ్ఞానముతో వాక్యమును అవగాహన చేసుకో. వాక్యమును సంపూర్ణంగా ఎరిగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని ఆత్మయే. మనము వాక్యమును కొంచెం ఎరుగుదుము గాని దేవుని ఆత్మ దాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు.
వాక్యమును శ్రద్ధగా ధ్యానించు. సంవత్సరం వెంబడి సంవత్సరము ఆత్మలో మనము లోతుగా విరుగగొట్టబడవలసి ఉన్నాము.